పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో మొన్ననే తెలంగాణ భవన్లో మీరందరూ కూడా చూశారు 17 పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. మనది కూడా పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. మనోళ్ళు కొంతమంది ముఖ్యులు ఆ కార్యక్రమానికి కూడా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి వచ్చినారు. సో దానికి కొనసాగింపుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పారు, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలను నిర్వహించాలని చెప్పినారు. సో ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి 30వ తేదీ నాడు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం, 4వ తేదీ నాడు మన చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం మన ఎంఎన్ఆర్ గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా 5వ తేదీ నాడు పద్మనాయక కళ్యాణ మండపంలో ఆ ఫంక్షన్ హాల్లో మన మంచిర్యాల అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం జరుగుతుంది. కాబట్టి దానికి పైనుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరు ఇద్దరు ముఖ్య అతిథులుగా కూడా కార్యక్రమానికి వస్తారు. పార్టీని మరొకసారి పార్టీ శ్రేణులను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ కార్యక్రమం ఉంటుంది. దయచేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ వార్త ఇప్పటి నుంచే మన వాళ్ళందరికీ మనం చెప్పుకొని ఆ రోజు 2000-2500 మందికి మనం తగ్గకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి. నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఫ్రీక్వెంట్గా నేను కూడా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతాను. కష్టపడదాం, పనిచేసుకుందాం. మనకు బీఆర్ఎస్ పార్టీకి మనం పుట్టింది 2001లో. గెలుపులు ఓటము మనకేం కొత్త కాదు, పాత కాదు. గెలిచినాడు పొంగిపోలే, ఓడిపోయినాడు పొంగిపోలే. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహామౌలను తట్టుకొని గట్టిగా మొండిగా నిలబడి తెలంగాణకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. ఒక 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో 2 టర్ములు మన అధికారంలో ఉన్నాం. ఈసారి మన ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా ఆనాడు అధికారం అప్పచెప్తే అభివృద్ధి సంక్షేమం చేసినాం. ఇవాళ ప్రతిపక్ష పాత్ర అప్పచెప్పారు కాబట్టి ప్రభుత్వాన్ని అధికారం, సంక్షేమం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఖచ్చితంగా చెప్పినటువంటివన్నీ కూడా నెరవేర్చేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషిద్దాం. దానికి మనం భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. సో మీరు కూడా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, డెఫినెట్గా అందరం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుందాం. పెద్దపల్లి పార్లమెంట్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం. నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలోనే ఉంది. 2014లో నేను ఎంపీ గెలిచిన, 2019లో మన సోదరుడు వెంకటేష్ నేత గారు ఎంపీ గెలిచినారు. మళ్ళా కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకేదో కాంగ్రెస్ వాళ్ళు పగటికెళ్ళాలి అంటున్నారు. 3 లక్షల మెజార్టీ ముందు మాకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటాయి. మరి మల్కాజ్గిరిలో మనకు అంతకంటే ఎక్కువ 2019లో అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉండే. భువనగిరిలో ఉండే, నల్లగొండలు ఉండే, కరీంనగర్ ఉండే, నిజామాబాద్లో ఉండే, ఆదిలాబాద్లో ఉండే. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అంతా కింద ఆనాడు 2019లో మనమున్నా ఎంపీలుగా కాంగ్రెస్ బీజేపీలు గెలిచింది. డెఫినెట్గా 100% ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఓడించినాయి అనేటటువంటి నిజాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ఏదో నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. మార్చి ఏప్రిల్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సమయం వచ్చేసరికి ఇంకా వాస్తవ విషయాలు ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎంత దగులుబాజీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే, మనం చెన్నూరు ఎమ్మెల్యే మనదే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చెన్నూరు ఎమ్మెల్యే ఓడిపోయింది 3వ తారీఖు నాడు. అంతకుముందు మనం ఇది ఏం దుష్ప్రచారం చేసిన చెన్నూరులో టీఎస్ఎండిసి ఇసుక క్వారీలు ఉంటాయి 8-9. ఆ రెవెన్యూ కూడా మనకు తెలియదు. అరే ఇసుక నడుపుతుంది, లారీలు నడుపుతాయి, ఇసుక క్వారీలు నడుపుతుంది. అవి బాల్కసుమాన్ని ఇసుక దందా అని చెప్పి 100 కోట్లను దుష్ప్రచారం చేశారు. మరి 3వ తారీఖు నాడు బాల్కసుమాన్ ఓడిపోయాడు, అక్కడ ప్రభుత్వం పోయింది. మరి 3వ తారీఖు నుంచి ఇవాళ దాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే లారీలు నడుస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే నిజమైతే ఆ క్వారీలు బంద్ కావాలి కదా, ఆ ఇసుక లారీలు తిరగదు కదా. మరి 3వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అవే క్వారీలు ఉన్నాయి, అవే ఇసుక లారీలు తిరుగుతున్నాయంటే అబద్ధాలను ఎట్లా ప్రచారం చేసిండ్రు మన మీద, ఎంతటి దుష్ప్రచారానికి కొడగట్టిరో వాళ్ళ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం ఒకటి. రెండవది, ఇంకా ఎంత దూరం పోయి చెప్పిన వాళ్ళ అబద్ధాలు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, చెన్నూరులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి గెలిచి ఎన్ని రోజులైతే చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి?
అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తామని చెప్పి అబద్ధం చెప్పింది. కనీసం దానికి సంబంధించినటువంటి చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు చెన్నూరులో గెలిచిన ఆయన. దేశమంతా 15 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, చెన్నూరులో కూడా ఫ్యాక్టరీ పెడతాడు. మరి కనీసం మరి చెన్నూరులో ఏమైనా భూమి చూసిందా? ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టడానికి భీమారంలో చూసిందా? చెన్నూరులో చూసిందా? అసలు ఆయన వస్తుందా? ఇలా జెండా ఎగిరేసిందా క్యాంప్ ఆఫీస్ మీద? అంటే అబద్ధ పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మన మీద దుష్ప్రచారం చేసి గెలిచినారు తప్ప నిజంగా ప్రజల మనసులు గెలుచుకొని వాళ్ళు గెలిచింది కాదు. మనకు వాళ్ళకు ఓట్ల శాతంలో తేడా ఎంత? జస్ట్ 1.85% మాత్రమే ఓట్ల తేడా. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు. ఏం చెప్పారు? మండలాల కోసం డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినారు. కనీసం దాని ప్రాసెస్ స్టార్ట్ అయిందా? అంతేందుకు ఇక ఆయననైతే చాలా ఎదురు మాట్లాడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇక ఆయన అడ్డప్పుడు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి అయినా సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇంకా అడ్డప్పుడు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ని 100 మీటర్ల లోపల పొంద పెడతాడు ముఖ్యమంత్రి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఎదురుగా మనుషులను చూడడానికి పొందకు వచ్చినట్టు కేసీఆర్ పొండికాయ తీసుకెళ్తామంటాడు. బిడ్డ కేసీఆర్ ఎంట్రుక కూడా నువ్వు వీకలేవు. నీ స్థాయి ఏంది? తాహకు మించి మాట్లాడి పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళు అయిపోతా అనుకుంటే అది ఒక్కసారి నడుస్తుంది. రాని మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. మీ స్థానం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో గుర్తు చేస్తారు.